అంటే భారత ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది కూడా వాటి నుంచి వస్తున్న మాటలు ఇవి. అమర్నాథ్ యాత్రలు పోయే వాళ్ళకి కూడా ఇదే రకమైన బుద్ధి మేము చెప్తాం, జాగ్రత్త అని హెచ్చరించేటటువంటి ఒక నికృష్టమైన విధానంగా మనం గమనించాలి. దీన్ని మా మతం ప్రకారంగానే మా సైన్యం ప్రవర్తిస్తుంది అనేటటువంటి కొన్ని సూచనలు, వాడి మాటలు ఈ మున్నీర్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ చేసిన వాడికి కూడా ఏ రకంగానైనా సరే మనం భయభ్రాంతం చేయాలి. ముందు వాడు కాశ్మీర్లోకి రాకుండా చెయ్యాలి. కాశ్మీర్లో రాకుండా చేస్తే క్రమక్రమంగా మనం పట్టు సాధించవచ్చు అనేటువంటి దురుద్దేశమే కదా వాళ్ళకు ఉన్నది. ఇది సాగదు. ఇంకా నేను అనుకుంటున్నా ఏమిటంటే ఇది ఇంక జరగదు. మేబీ ఫైనల్ వార్ విత్ పాకిస్తాన్ నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. కాశ్మీర్లో జరిగిన మారణ హోమం 28 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రశాంతంగా ఉండే పెహల్గాం తుపాకీ తోటాలతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది. కాశ్మీర్ నుదుటిన నెత్తురు తిలకం దిద్ది ప్రశాంతంగా ఉన్నదాన్ని చెడగొట్టి వెళ్ళిపోయారు ఉగ్రవాదులు. అయితే ఇప్పుడు భారతదేశం అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ఎలాంటి ప్రమాదం పాకిస్తాన్కి పొంచి ఉందనేది మనతో వివరించడానికి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్ మాజీ ప్రిన్సిపల్, దాంతోపాటు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ సి విజయ రాఘవాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా మన గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు జరిగింది ఏంటిరా అంటే, రేపు జూలై 3వ తారీఖు నుంచి దాదాపు 40 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ అమర్నాథ్ పోయేటటువంటి దారిలో ఉంది ఇప్పుడు ఇది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళందరినీ బెదరగొట్టడం, అంటే మీకు సెక్యూరిటీ అని చెప్పడం, కాశ్మీర్లో మీరు అనుకున్నట్లుగా అన్ని సౌకర్యాలు సరిగా లేవు, చాలా ప్రమాదకరం, మీరు అక్కడ రావద్దు అని పరోక్షంగా నిరోధించే పర్యాటకం నిరోధించే క్రమంలో ఆలోచన చేయటం ఒక విషయం అయితే, పాకిస్తాన్కి ఈ లష్కర్ తోయబా కోసం పనిచేస్తున్నటువంటి ఈ టీఆర్ఎఫ్ ఉంది కదా, రెవల్యూషన్ ఫ్రంట్, వీళ్ళు మనకు ముఖ్యంగా వచ్చే ఆదాయం ఏంటి అంటే ఈ కాశ్మీర్ ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే టూరిజం అయితే వస్తుంది. ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే ఈ టూరిస్టుల్ని రాకుండా చేయాలి. ఈ సమయంలో రేపు జూలై 3వ తారీఖు నుంచి దాదాపు 40 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్రలో ఈ మార్గం కూడా ఉంది. కాబట్టి అమర్నాథ్ యాత్రలు పోయే వాళ్ళకి కూడా ఇదే రకమైన బుద్ధి మేము చెప్తాం, జాగ్రత్త అని హెచ్చరించేటటువంటి ఒక నికృష్టమైన విధానంగా మనం గమనించాలి దీన్ని. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇక్కడ కాశ్మీర్లో అడుగు పెట్టాలి అంటే దేశ విదేశాలంతా కూడా భయపడి చావాలన్నమాట. అమ్మో ఏమైపోతుందో అని. ఇప్పటికే మనం చూస్తున్నాం, మనం అటు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళంతా కూడా క్యాన్సిలేషన్ చేసుకొని అటు పక్క పోకుండా అంతా కూడా డ్రాప్ అవుతున్నారు. వాడు కోరుకుంది ఇదే కదా. ఈ సమయంలో భయపెడితే వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది, ఆర్థికంగా దెబ్బతీయచ్చు, భయపెట్టచ్చు, కాశ్మీర్ మాది అని చెప్పడం. నేను ఒక వీడియో చూశాను, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒక అసోసియేట్ ప్రొఫెసరు, ఇంకా నువ్వు కాశ్మీరు భారతీయులు కాదు, ఇది ఆకుబిడ్డ అని చెప్తున్నారు. అంటే భారత ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది కూడా వాటి నుంచి వస్తున్న మాటలు ఇవి. ఇది కాక పాకిస్తాన్ వాళ్ళ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉన్నాడు కదా, ఆయన పేరు అసిం మున్నీర్. అతను ఏం చేస్తున్నాడు, ఆయన ముందుగానే దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ జరగబోయే దానికి సూచనగా అతను మాట్లాడిన మాటలు మనం గమనించేటైతే, చాలా మా అడ్మినిస్ట్రేషన్లో కానీ డెసిషన్స్ తీసుకోవడంలో కానీ మా పాకిస్తాన్ సైన్యందే పై చేయి అంటున్నాడు. అంటే గవర్నమెంటు ఒక పొలిటికల్ గవర్నెన్స్ అనేది లేదు, పాకిస్తాన్ ఆర్మీ ఏం డిసైడ్ చేస్తే అదే గవర్నమెంట్ పాలసీ అన్నట్లుగా ఇతను మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇంకేమంటున్నాడు, కొన్ని చేసి సైన్యానికి అల్లాహ్ అప్పగించిన కొన్ని బాధ్యతలు అంటూ ఉన్నాయి, కొన్ని కర్తవ్యాలు అంటూ ఉన్నాయి. ఈ కర్తవ్యాలన్నింటినీ కూడా పాకిస్తాన్ ఆర్మీని అమలుపరిచి తీరుతుంది అని. అంటే మా రిలీజియస్ డిక్టేట్స్, మత సంబంధమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు మాకున్నాయి, వీటిని అమలుపరచడమే మా ధర్మం, ఇదే మా కర్తవ్యం అన్నట్టుగా అతను మాట్లాడడం అనేది కూడా అసలు విచిత్రంగా ఉంటుంది. హిందువులు ముస్లింలు మన ఏ రకంగా అయితే హిందూ ముస్లిమ్స్ భారతదేశం బలూచిస్తాను దాన్ని ఏమంటామంటే 2 నేషన్ థియరీ ప్రతిపాదించాడు. జిన్నా అన్నాడు కదా, బై ఎనీ డెఫినేషన్ ఆఫ్ నేషన్ ఇండియా పాకిస్తాన్ ఈ సపరేట్ నేషన్ అని చెప్పి మహదాలి జిన్నా చేసినది ఇది. సో వీళ్ళు ఇంకా కూడా మాకు గవర్నెన్స్ కాదు, మాకు సైన్యం ఏం చెప్తే ఏ డెసిషన్ తీసుకుంటే అదే గవర్నమెంట్ పాలసీ అన్నట్టుగా ఇతను ముందుగానే మాట్లాడుతున్నాడు. కాబట్టి పాకిస్తాన్ యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, మా మతం ప్రకారంగానే మేము ప్రవర్తిస్తాం, మా మతం ప్రకారంగానే మా సైన్యం ప్రవర్తిస్తుంది అనేటటువంటి కొన్ని సూచనలు, వాడి మాటలు
ఈ మున్నీర్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ చేసిన వాడికి కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఒక రిలీజియస్ సైడ్ వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇది అని మనం గమనించాల్సి ఉంటుంది. అమర్నాథ్ యాత్ర అనేది పూర్తిగా మన సరిహద్దులో ఉన్నదే, మన అందరికీ చాలా పవిత్రమైన ప్లేస్, మన వాళ్ళందరూ వెళ్ళాలనుకునేది. అయితే దాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల, టూరిస్టులని వెళ్లకుండా భయపెట్టడం వల్ల వాళ్ళు ఏం సాధిస్తారని? కాశ్మీర్ ద్వారా పోవాల్సిందే కదా. ఇప్పుడు ఆ దారిలో ఉంది కాబట్టి అమర్నాథ్ పోయే వాళ్ళకి ఈవెంట్ అవుతావు కాబట్టి వాళ్ళు రాకుండా చేసినందువల్ల భయోభ్రాంతం చేయడమే వాళ్ళ ఉద్దేశం. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇవన్నీ కూడా పిల్లెర్పులే కానీ పుల్లెర్పులు కాదు కదా. ఇవన్నీ పిల్లెర్పులు కదండి, బెకబెకలే కానీ వాళ్ళ బలం లేదన్న విషయం వాళ్ళకి స్వయంగా తెలుసు. కానీ భయపెట్టడం ద్వారా ఏ రకంగానైనా సరే మనం భయభ్రాంతం చేయాలి. ముందు అటు కాశ్మీర్లోకి రాకుండా చెయ్యాలి. కాశ్మీర్లో రాకుండా చేస్తే క్రమక్రమంగా మనం పట్టు సాధించవచ్చు అనేటువంటి దురుద్దేశమే కదా వాళ్ళకు ఉన్నది. కాశ్మీర్ మళ్ళీ ఆక్రమించుకోవాలనే కదా. మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది, కాశ్మీర్ ఇండియాలో భాగం కదా, ఎలక్షన్స్ పెడితే బ్రహ్మాండంగా ఎలక్షన్స్ జరిగినాయి, పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఒకటి ఉన్నది, ఒక అద్భుతంగా ప్రభుత్వం జరుగుతూ ఉన్నది, ఒక పీస్ ఏర్పడింది. మన రీసెంట్గా వచ్చిన రిఫార్మ్స్ అన్నింటినీ కూడా ప్రజలు స్వీకరించారు వాటిని. అందుట్లో ఎవరి కోసం ఉద్దేశించబడ్డాయో ఆ సమానత్వం అనేటటువంటి ప్రిన్సిపల్ మీద ముస్లిమ్స్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఈవేళ మేమంతా యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ యాటిట్యూడ్ని, ఈ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం కోసమే కదా వాళ్ళు చేస్తున్న పని. ఇప్పుడు ఈ దెబ్బతీయడం కోసమే కదా ఇక్కడ కాశ్మీర్, ఎక్కడో మనం ఇండియాలో ఎక్కడైనా పనిచేసి ఉండొచ్చు కదా, ఇక్కడ ఎక్కడేం చేయాలా? సో బెదిరింపు థ్రెట్ అండ్ ఇంటిమిడేషన్ అంటామే, అలా వాళ్ళు చేస్తున్నారు. ఇది సాగదు. ఇంకా నేను అనుకుంటుంది ఏమిటంటే, ఇన్నిసార్లు మనం ఈ కార్గిల్, 1971 వారు, 65 1960 ఇండో అమెరికా చైనాను ఇండియా కొట్టుకొని ఇవన్నీ జరిగేది ఏం లేదు. భారతదేశం అంటే ఏంటో, దీని స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏముందో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద డిప్లొమాటిక్గా ఏం చేయగలదో, అవసరం వచ్చినట్టయితే ఆర్మమెంట్స్, ఇప్పుడు మనకున్న ఆయుధ సంపత్తి ఎంత మాత్రం ఉన్నదో, మన సైనికంగా మనం ఎంత బలోపేతంగా ఉన్నామో, ఇవన్నీ ఒకసారి డెమాన్స్ట్రేషన్ చేసి మా జోలికి వస్తే ఇది నీ బట్టే గతి అనే డెసిషన్ తీసుకునే క్రమంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది ఇంక జరగదు. మేబీ ఏ ఫైనల్ వార్ విత్ పాకిస్తాన్ నేను అనుకుంటున్నాను. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదని చెప్పి. వాళ్ళు ఆర్మీ వేషన్లో వచ్చారు కాబట్టి మన వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోయారని. సో ఈరోజు ఇలా జరిగింది. ఫర్దర్గా కూడా మళ్ళీ వాళ్ళు ఇంటెలిజెన్స్ అలర్ట్ లేకపోయినా ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి ఎస్పెషల్లీ బార్డర్లో 7 దాటొచ్చి మన వాళ్ళని చంపేసి వెళ్ళారో లేదో కూడా క్లారిటీ లేదు. అది ఇండియన్ ఆర్మీ వేషన్లోనే వచ్చారు. సో వాళ్ళు ఆర్మీ వేషన్లో వస్తున్నా మన ఆర్మీ సైలెంట్గా ఉంటుంది అంటే, వాళ్ళు రేపొద్దున ఏదో ఒక వేషన్లో వస్తే మళ్ళీ ఒక టూరిస్ట్గాను ఒకటి మనం నిజాయితీగా మాట్లాడుకోవాల్సి వచ్చేటైతే ఎప్పుడైనా సరే ఒక ఉందండి. ఆర్మీ వాళ్ళకి నువ్వు ఫోనా ఫ్రెండా అని అడుగుతారు. వాళ్ళు ఒక పాస్వర్డ్ ఇస్తారు కదా. వాడు యూనిఫామ్ వేసుకున్నప్పుడు అనుమానం వస్తే గన్ పాయింట్ నువ్వు ఐడెంటిటీ చెప్పగలగాలి, వాళ్ళ పాస్వర్డ్ చెప్పగలగాలి. వాళ్ళు పాస్వర్డ్స్ మార్చుకుంటూ ఉంటారు. ఇవాళ ఒక పాస్వర్డ్, రేపు ఒక పాస్వర్డ్ పెడతారు. ఇవాళ చెప్పిన పాస్వర్డ్ నువ్వు చెప్పలేకపోతే నువ్వు దుష్మన్. ఫ్రెండ్ ఆర్ ఫ్రో, ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఫ్రో అంటే శత్రువు అని చెప్పి, నువ్వు శత్రువా మిత్రుడు అంటే చెప్పగలగాలి వాడు. అటువంటి చోట ఏదో కొంచెం లాక్సిటీ అంటూ ఉందేమని నేను అనుకుంటున్నాను. అంటే కొంచెం వాళ్ళు దాన్ని ఏమంటారు, హెచ్చరికగా లేరేమో అన్న భావం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, ఒకటే యూనిఫామ్ వాడుతున్నాడు కాబట్టి సహజంగా అనుమానించడం కష్టం. బట్ ఎక్కడో కొంచెం లీకేజ్ అంటూ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏది ఒకటేనండి, అక్కడ ఉన్న ఆ షాపులు అమ్మే వాళ్ళందరూ కూడా ఎవడో తెలుసు అండి. కాశ్మీర్లో వీధుల్లో అమ్మేటటువంటి వాళ్ళు కానీ, అమ్ముతాడు రోడ్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ, ఆ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే వాళ్ళకి కానీ వాళ్ళకు కొంత అవగాహన అంటూ ఉన్నది. అయితే ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు. దోబల్ లాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు. దోబల్ మీకు తెలుసు కదా, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన వండర్ఫుల్ పర్సన్. ఆయన కెరీర్ మనం చూసినట్టు ఆశ్చర్యపోతాం. జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అంతా ఉన్నారు. స్ట్రాటజిక్గా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఎక్కడో కొంచెం డార్మెంట్గా ఉన్నారేమో, అంటే ప్రమత్తంగా ఉన్నారేమో అన్న భావం కూడా కలుగుతూ ఉన్నది. అది పూర్తిగా మనం నిర్ధారించలేమండి. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని ఆక్రమించుకోవడమే లక్ష్యంగా ఈ ఉగ్రవాద చర్యకు పాకిస్తాన్ ఉసిగొల్పింది అనేది పూర్తిగా అర్థమైపోతుంది. అయితే పాకిస్తాన్ ఎన్ని చర్యలకు ఉపక్రమించినా కానీ యుద్ధం అనేది వస్తే భారతదేశం ముందు వారి సత్తా ఏమాత్రం సరిపోదు. ప్రపంచ దేశాలన్నీ అండగా ఉన్న ఈవేళ ఇక ఇదే పూర్తి యుద్ధం అంటున్నారు రాఘవాచార్యులు గారు. ఇకపై పాకిస్తాన్ నోటి నుంచి కానీ ప్రపంచ దేశాల నుంచి ఉగ్రవాదం అనే పదం అనేది వినిపించబోదని
భారతదేశంతో పాటు అన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇదే చివరి అంకం అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నారు.